అందంగా ఉన్న ఓ అమ్మాయికి ఓ అందమైన దెయ్యం ఫ్రెండ్ అయింది అనుకోండి, ఇద్దరు కలిసి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఆ దెయ్యాలతో పనులు చేపించుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు కదా. జ్యోతి గారు చెప్పండి. భయం. బాయ్. ఏడు సంగతిలో బానే ఉందా అంతా? అంత బానే ఉంది. నీకేంట్లే రంగులు ఇప్పుడు పర్పుల్ వేసుకున్నావు, నిన్న రెడ్ వేసుకున్నావు, మన బ్లూ వేసుకున్నావు, నాకే వైట్ వేసుకొని బోర్ కొడుతుందమ్మా. నీకేది బానే ఉన్నావు, డైలీ వైట్ అండ్ వైట్. ఉతకలేక చచ్చిపోతున్నా. బాగారు పేరేంటి? ప్రసాద్. పెళ్లి కాకముందు నాకు బెస్ట్ ఫ్రెండే, నేను దయ్యాన్ని అయిపోయాను కదా వదిలేసాను. పెళ్ళైన తర్వాత పెళ్ళైన ప్రసాద్, అంతేనా? అంతే. జో అని పిలుస్తున్నాడా లేదా? జ్యోతి. నీకు ఒక ఉపాయం చెప్తాను. నేను మొన్న ఆ బ్యాంకుల్లో తిరిగాను, ఎవరికి తెలియలేదు నేను దెయ్యాను కదా. అందుకని నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి రేపు బ్యాంక్ వెళ్ళి ₹1,00,00,000 పట్టుకొచ్చేస్తా. ఎక్కడ దాస్తావు? నువ్వే చెప్పు ఆ ప్లేస్. మీ ఇంట్లో ఏ ప్లేస్ లో నాకేం తెలుసు, నువ్వే జాగ్రత్తగా ఆలోచించి. మా ఇంట్లో వద్దు. ₹7,00,00,000 ఎవరింట్లో పెడదాం? మరి ఎవరింట్లో పెడదాం? మీకున్న సీక్రెట్ ప్లేస్ లో పెట్టండి. మా చెట్టు మీద వర్షం వస్తే తడిసిపోతుంది. ఈ మధ్య మా ఈ గ్రేవీ యార్డ్స్ ఉంటాయి కదా, అవి తవ్వేస్తున్నారమ్మా. లోపల దాచుకోవడానికి కూడా ప్లేస్ లేదు అసలు. లాకర్లు లేవు, ఏమీ లేవు. ఉన్న లాకర్లు అన్ని తవ్వేస్తున్నారు, ఇల్లు కట్టేస్తున్నారు. ఇంకెక్కడ దాచుకుంటా చెప్పు. ఇగో మీ ఇంట్లో పైన 2 చెట్లు ఉన్నాయి కదా. లేవు, పైన కింద ఉన్నాయి. ఏం చేస్తారు ప్రసాద్ గారు? R&D డిపార్ట్మెంట్. ఓ సూపర్. ఎన్ని సంవత్సరాలైంది? ఏంటి ఎన్ని సంవత్సరాలు? అంటే ప్రేమ అనే జైల్లోకి బాగా వెళ్ళి, ప్రేమ అనే జైల్లో నువ్వు ఆయన బంధించి 13 ఇయర్స్. సూపర్. బావ కూడా మీకులా మెయింటైన్ చేస్తాడా యంగ్ హీరో లాగా? యంగ్ ఉంటారు. ఏ హీరోయిన్ ఇష్టం అంట ఆయనకి? నేనే. ఆపుని సోది. ఆయన కల్లో లేచి త్రిష లేకపోతే శ్రీలీల అలా ఎప్పుడు అరవలేదా? కల్లో కూడా నన్నే తలుస్తాడు. ఈ శాఖలే వద్దంటుంది. ఓకే సూపర్. జాగ్రత్తగా ఒక టంగ్ ట్విస్టర్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న కాశ్మోరా. డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న కాశ్మోరా. దారి తప్పి అటు వెళ్తే, ఇంత పెద్దదా? ఆగు మరి. దారి తప్పి అటు వెళ్తే జనాలు అవుతున్నారు పులిహోర. అంతే చెప్పు. దారి తప్పట్టు వెళ్తుంటే జనాలు అవుతున్నారు పులిహోర. ఊరికి దగ్గర నుంచి మొదలెట్టు. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, డార్క్ బంగ్లా నుంచి వస్తున్న కాశ్మూరా, అడ్డుదారి దారి తప్పి వెళ్తుంటే జనాలు అవుతున్నారు పులిహోర. ఫాస్ట్ గా. సూపర్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, డార్క్ బంగ్లా నుంచి వస్తున్న కాశ్మూరా, అడ్డుదారిలో వెళ్తున్న వాళ్ళు అవుతున్నారు పులిహోర. సో ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్ దెయ్యం ఉంటే ఎలా ఉపయోగించుకుంటారు? చాలా బాగా ఉపయోగించుకుంటా. ఏదో 2 ఉపయోగాలు చెప్పవు. నెంబర్ 1, దెయ్యం మన బెస్ట్ ఫ్రెండ్ అయితే దాన్ని ఎలా వాడుకోవచ్చు? నాకు ఎనిమి ఉన్న వాళ్ళని చంపేపిస్తా. పెద్ద ప్లానింగే. బావగారిని ఎలా వాడదాం? బావగారు ఏ అమ్మాయి వైపున చూస్తున్నారా, డిటెక్టివ్ గా వాడదాం దెయ్యాన్ని. ఓకే. బావ ఎవరి దగ్గరగా ఏ హీరోయిన్ అన్నా ఇలా ముద్దులు పెట్టుకుంటున్నాడు అనుకో, అప్పుడు దెయ్యం అలా ఆపొద్ది. చీమా ఆయన అలా చేయడు. ఏం పేరు బావ పేరు? శివకుమార్. శివా. ఎన్ని సంవత్సరాలైంది ఘోరం జరిగి? 15 ఇయర్స్. అలవాటు అయిపోయి ఉంటది బావకి అన్ని పనులు. చాలా. ఓకే. ఏం చేస్తాడు? సూపర్వైజర్. ఒక సూపర్వైజర్ కూడా కంట్రోల్ లో పెట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే అంతే కదా. టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా వినండి. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం. కొడుకా కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తెమ్మంటే కోనేరులో పడ్డాడు కోట్లింగం. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. కొడుకా కోటేశ్వర కోటికి వెళ్ళుమంటే జారిపడ్డాడు సోమలింగం. ఇది కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా, అల్లుడు కదా వస్తుంది. రెడీ. ఆలు లేదు, ఆలు లేదు, సూలు ప్రేమగా, మోర్ ప్రేమ. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. కొడుకా కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు తీసుకురమ్మంటే కోనేట్లా జారిపడ్డాడు కోట్లింగం. మరి కోట్లింగం చెప్పాలి ముందు. పేరు కాబట్టి అచ్చా సోమలింగం చెప్పొచ్చు. ఇప్పుడు పెద్ద అల్లుడి పేరు సోమలింగం, చిన్న అల్లుడి పేరు కోట్లింగం. లింగాలు చెప్పొద్దు సార్. కాదు లక్ష్మీప్రియ గారు,
మీరు తెల్లగా ఉంటారు, మా దెయ్యాలు తెల్లగా ఉంటాయి. మిమ్మల్ని ఏమో మిల్క్ బ్యూటీ అంటారు, మమ్మల్ని ఏమో మిల్క్ బ్యూటీ అంటారు, మమ్మల్ని చూసి భయపడతారు. ఏంటంటారు? మేము కూడా తెల్లగా ఉంటాం కదా, మేము మిల్క్ బ్యూటీలమే కదా. తెల్లగుంటే సరిపోదు, అందం ఉండాలి. అంటే మేము అందంగా లేవన్నమాట. బావా మిల్క్ బ్యూటీ అని చెప్పి లవ్ చేశాడా, లేకపోతే ఆయన కూడా మిల్క్ బాయ్ అయినా? ఆయన కూడా మిల్క్ బాయ్, కానీ లవ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. అది ఏదో ఒకటి పెళ్లి చూపులో చూడగానే కమాన్ ఈఎంఐ కావాలి, ఈఎంఐ కావాలి, ఈఎంఐ కావాలి అన్నాడంట కదా. పెళ్లి చూపుల్లో ఆయన రాలేదు. సరే సూపర్. ఇప్పుడు మీకు దెయ్యం బెస్ట్ ఫ్రెండ్ అయితే, మన ఇద్దరం, నేను దెయ్యాన్ని, మీరు లక్ష్మీప్రియ గారు, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏమేం పనులు చేయిస్తారు దెయ్యంతో? ఫస్ట్ వంట చేపిస్తాను. బాబోయ్ మామూలు ఏమిటో కదరా బాబోయ్. సరిపోయింది. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళి ఏమైనా తెమ్మంటుందా, వంట చేపిస్తుందంట. ఆ తర్వాత ఆ పార్టీకి వేరే ఆమె ఉంది. పని ఏమైనా ఉందా? ఓకే అమ్మయ్య. ఆ తర్వాత వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ కదా, మిషన్ ఉందా అమ్మయ్య. ఆ తర్వాత బాబుకి కొంచెం స్టేజ్ మారింది. పెద్దోళ్ళు అయ్యారా? అమ్మయ్య బతికిపోయాం. లేకపోతే నాతోటి డైపర్లు అయ్యి ఆ ఒక్క అడుగు అని నాతో చెప్పించేలా ఉంది. ఎంతమంది ప్రొడక్షన్? ఇద్దరు, బాబు పాప. బాబు పాప. ఓకే సూపర్ బ్యాలెన్స్. బావగారు ఏం చేస్తారు? బ్యాంక్ మేనేజర్. అయితే ఇంక నేను బ్యాంక్ వెళ్ళి ₹1 తేవక్కర్లా, మా బావే బ్యాంక్ మేనేజర్. కమాన్. ఇప్పుడు నేను దెయ్యం కాదు, బయటకు వచ్చా. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ తో మనకి చాలా పనులు ఉంటాయి. ఓకే బ్యాంక్ మేనేజర్. వెళ్తుంటావు ఎప్పుడైనా బ్యాంక్ కి? అప్పుడప్పుడు వెళ్తా లంచ్ టైమ్ లో. వెళ్ళి ఏం చేస్తాడు ఏంటి అని చెక్ చేస్తుంటావు? ఫస్ట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే బ్యాంక్ కి వెళ్తా ఫస్ట్. ఇక్కడ లేడీస్ స్టాఫ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటా. బావగారికి ఎవరిష్టం హీరోయిన్? నిత్యమీననే నిత్యమీన అంటాడు మిమ్మల్ని కూడా? అన్నాడు. కాజల్ అంటాడు. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఏంటి కాజలా లేకపోతే కాజల్ అగర్వాలా? కాజోలా? కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. నేను పోతాను, నాకు ఇది వద్దు. సూపర్. సరే జాగ్రత్తగా విను. పెళ్ళుకునైనా కలగలేదు ₹1 లాటరీ వస్తుందని, కల్లోనైనా అనుకోలేదు రాటరీ రావడం కలని. మెలకువనైనా కలగనలేదు ₹1 లాటరీ వస్తుందని, కలలోనైనా కలగనలేదు ₹1 లాటరీ కలని. అయినా మనకెందుకు ₹1 లాటరీ? మన బావ బ్యాంక్ మేనేజర్ అయినప్పుడు బ్యాంక్ మొత్తం మందే. క్యాష్ గోల్డ్ అన్ని మనవే కదా. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్.